విన్నారు కదా మీరు, ఆల్రెడీ ఆయన మాట్లాడినప్పుడు కూడా వినే ఉంటారు. వరదలు పై వచ్చినప్పుడు కింద మేము అలాంటి కష్టాలు భరిస్తున్నాం, వరదల్లో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్లు వాడుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటున్న చంద్రబాబు నాయుడు గారి మాటలను మీరేమంటారు? ముందుగా ఏఎన్ఎం న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అదే కాకుండా 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు కూడా అందరికి. అయితే లక్ష్మీనాథ్ గారు గతంలో, లక్ష్మీనాథ్ గారు వాయిస్ వస్తుంది కదా? ప్లీజ్ కంటిన్యూ. ఓకే. అయితే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు ఇంతకుముందు రెండు రాష్ట్రాల విశ్లేషకుల మాటలు కూడా మనం వినడం జరిగింది. ఒకటి ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు కొంచెం చాకచక్యంగా వ్యవహరిస్తాడు. అయితే ఇటు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ చంద్రబాబు నాయుడుని కంపేర్ చేస్తే జూనియర్ అయినా సరే, కాకపోతే చంద్రబాబు నాయుడు ఎత్తుగడలు ఎట్లుంటాయి అనేది రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలుసు. ఏ రకంగా ఆయన గేమ్ ఆడతాడు, ఆ గేమ్ ని మనం ఎట్లా టిట్ ఫర్ టాట్ చేయొచ్చు అనేది రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలా. ఎందుకంటే మీరు గురు శిష్యులా లేకపోతే సీనియర్ జూనియరా అనేది పక్కన పెడితే, గతంలో మీరు ఒకటే పార్టీలు ఉండే, తర్వాత మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు, పిసిసి అధ్యక్షులు అయినరు, దాని తర్వాత ముఖ్యమంత్రి కూడా అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, నీటి వాటర్ల దగ్గర కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సిడబ్ల్యూఎస్ ఏదైతే ఇచ్చిందో అవి కూడా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా మనం తెలంగాణ విభజన హామీ చట్టం ఏదైతే ఉందో రెండు రాష్ట్రాలకి, అది ఇంకా పూర్తి చేయలేదు. దీని మీద బీజేపీ ప్రభుత్వాన్ని 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది సెంట్రల్లో, వాళ్ళ మీద ఖచ్చితంగా ఒత్తిడి తేవాలా. గతంలో కేసీఆర్ గారు మరి జగన్ గారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా ఉండి కూడా వాళ్ళిద్దరూ మేము కలిసి ఉంటాం, మేము మొత్తానికి రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పి మన కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉండు కూడా అక్కడ పోయి మాట్లాడడం జరిగింది. రోజాతో మాట్లాడి అక్కడ కూడా రొయ్యల పులుసు ఏదో తిని తర్వాత నేను రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు అనేది కూడా చాలా మటుకు అది దుమారం లేచింది. కానీ ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం రాయలసీమలో మరీ ఎడారి లాగేం లేదు, వాళ్ళకు సఫిషియంట్ వాటర్ ఉందా అనేది కూడా మనం ఎన్నో వీడియోలు ఈ మధ్యన బనకచర్ల టాపిక్ వచ్చినప్పటి నుంచి ఎన్నో డిబేట్లలో చూడడం జరిగింది. కానీ ఈ రోజు ఎవరైతే కేసీఆర్ గారు కానీ అటు జగన్ గారు కానీ వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక ఒప్పందంతోనే తెలంగాణకు నష్టం జరిగింది. గతంలో వాళ్ళు చేసిన దానికి కానీ ఏదైతే పోతిరెడ్డిపాడు పొక్క పెట్టి శివలాల్ గారు గతంలో వదిలేయండి, ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గత ప్రభుత్వాల గురించి వదిలేద్దాం. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అది చెప్పాలి మీరు. నేనేమంటున్నాను అంటే, లక్ష్మీనాథ్ గారు జరిగింది ఎక్కడి నుంచి, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి సపరేట్ తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఏం జరిగింది అనే రకంగానే నేను మాట్లాడడం జరిగింది. కానీ అక్కడి నుంచే మనకు ఈ రోజు నష్టం జరుగుతుంది. విభజన హామీ చట్టం కూడా ఇంకా మొత్తంగా అందరి రెండు రాష్ట్రాలకు ఇచ్చింది లేదు. కానీ ఈ రోజు ఒక నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అనలిస్ట్ మాట్లాడుతూ ఆల్రెడీ డిపిఆర్ సబ్మిట్ చేసిందని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే సెంట్రల్ మినిస్టర్ ఏం చెప్పిండు, డిపిఆర్ ఇంకా సబ్మిట్ చేయలేదు, ఆ దిశగా ఇంకా పనులు కాలేదు. కానీ 80 కోట్లు అయితే శాంక్షన్ అయినాయి అనే రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము వర్క్ స్టార్ట్ చేసాం అనేది, అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేసింది. కానీ వితౌట్ డిపిఆర్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి మనం వివరణ మనకి ఇవ్వాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 80,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది బనకచెర్ల అనేది ఆయన వివరణలో ఆయన స్పీచ్ లో ఆయన చెప్పడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో మొన్న జరిగినప్పుడు ఎక్కడ కూడా డిపిఆర్ ఇంకా సబ్మిట్ చేయలేదు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మనం గమనించాలి. ఇంకోటి ఏమంటే, ఏదైతే నిజంగా కూడా వేస్ట్ వాటర్ అంటే ఏదైతే నదీ జలాలకు పోయే నీళ్ళని తరలిస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ తీసుకపోతే తెలంగాణకి ఏమి ఇబ్బంది లేదు. కానీ సాకు అది చెప్తూ ఖచ్చితంగా తెలంగాణకు వచ్చే వాటర్లకి కూడా వాళ్ళు వేరే పైప్ లైన్ తీసుకొని వాటర్ తరలిస్తున్నారు అనేది కూడా ఇక్కడ జరుగుతున్న సబ్జెక్టు. దీని మీద ఖచ్చితంగా సబ్జెక్ట్ టు కరెక్షన్, ఖచ్చితంగా దీని మీద ఒత్తిడి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా
ఒకవేళ ఫ్రెండ్షిప్ వేరు, లేకపోతే పక్క రాష్ట్రము మన రెండు తెలుగు రాష్ట్రాలు రిలేషన్ ఉంటూ కానీ అన్యాయం చేస్తే మటుకు సహించమనే రకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మొన్న సెంటర్ లో మీటింగ్ అయినప్పుడు కూడా అక్కడ కూడా మాట్లాడడంలో బనకచర్ల ఇష్యూ రాలేదని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ అక్కడ వచ్చింది అనేది మీడియాల ముందు రావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ విషయం టాపిక్ రాలేదు అనే రకంగానే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి బనకచర్ల విషయము ఈ రోజు 15th ఆగస్ట్ రోజు తీయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక రకంగా పాలిటిక్స్ గా వాడితే కూడా ఇప్పుడు తెలంగాణ ఒకవేళ ఆంధ్ర నుంచి సపరేట్ కావడానికి నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఆ నీళ్లు నిధులు నియామకాల దగ్గర మళ్ళీ నీళ్ల దగ్గరనే వీళ్ళు కొత్త రకమైన వర్షం తీసుకొస్తుండ్రు. కాబట్టి దీని మీద ఎట్టి పరిస్థితుల తెలంగాణ ఎవరైతే మేధావులు కానీ లేకపోతే ఈ వాటర్ రిసోర్స్ మీద పనిచేసిన వాళ్ళు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా దీన్ని వదిలేది లేదు. అండ్ మోర్ ఎవర్ రెండు ఏదైతే తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను మటుకు ఏదైతే వాళ్ళకు రావాల్సిన వాటా మనకు రావాల్సిన వాటా ఖచ్చితంగా తీసుకోవాలనే రకంగానే మనం సామరస్యంగానే ఉన్నాము. కానీ దాని విషయంలో కనుక చంద్రబాబు నాయుడు ఏమన్నా నమ్మాల్సింది లేదు. ఎందుకంటే తెలివిపరుడు, మొత్తానికి నేను ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అనే ఫీలింగ్ కూడా ఉంటది. కాబట్టి అది కానివ్వకుండా మనం కూడా చూసుకోవాల్సి వస్తుంది. రైట్ శివలాల్ గారు, మళ్ళీ మాట్లాడతాను మనతో.